ఇది మచిలీపట్నంలో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలియాలి. వాళ్ళు పెట్టినటువంటి మెయిల్ ఇక్కడికి వచ్చినటువంటి 2 సార్లు నేను అఫీషియల్గా మీకు ఇస్తాను పేపర్. ఓకే, ఇది మచిలీపట్నం ప్రజలకు తెలియాలి. ఎందుకు డ్రైనేజీ వ్యవస్థని ఈ శాసనసభ్యుడు ఇక్కడ ఉన్నటువంటి అతను వ్యక్తి నేను కలెక్టర్ గారి చేత అతనికి ఫోన్ చేయించాను. అతనికి అదే రకంగా దిశ కమిటీ మీటింగ్లో మున్సిపల్ కమిషనర్ని పిలిపించి నేను క్వశ్చన్స్ అడిగా 2 సార్లు. అదంతా రికార్డు ఉంది, నువ్వు ఎందుకు పంపట్లేదని. ఆయన కళ్ళమ్మ నీళ్లు పెడతాడు. నా చేతిలో ఏముంది సార్, నేను లేకపోతే రేపు పొద్దున్నకి వెళ్ళిపోతాను, ఇక్కడ మీకు తెలియటువంటి పరిస్థితులు మీకు తెలుసు కదా అని కళ్ళమ్మ నీళ్లు పెడతాడు. ఇవన్నీ వాస్తవం. హైకమాండ్ దృష్టికి తీసుకెళ్ళిన లేదు, ఈయన పవన్ కళ్యాణ్ తిట్టాడు కదా రేపటి నుంచి. ఓకే, చంద్రబాబు నాయుడు తిట్టాడు కదా. ఇప్పుడు తిట్టాలంటే ఇవన్నీ ఉంది, డెవలప్మెంట్ కానీ ఇష్యూస్ కాదు కదా. ఇది ఇక్కడ నడుస్తున్నటువంటి రాజకీయం. ఇది వాస్తవం 100%.